హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం చూసినట్లయితే క్యూబ్స్ అండ్ డైస్ పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో అనేది మిస్ అయ్యి ఉంటే మన ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకొని పార్ట్ 2 అయితే కంటిన్యూ చేయండి. పార్ట్ 1 చూసినట్లయితే మనం బేసిక్ కాన్సెప్ట్ అండ్ అలాగే ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుని ఉన్నాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు ఈ టాపిక్ నుంచి అనేది కూడా పార్ట్ 1లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ఫేస్ హ్యావింగ్ నెంబర్ 1. ఇక్కడ ఆపోజిట్ టు 1 అని అడుగుతున్నారు మనల్ని. చూసినట్లయితే ఫస్ట్ ఈ 2 డైస్ తీసుకోండి. ఈ 2 డైస్లో కామన్గా 1 ఉంది. ఆ 2 డైస్లో లేని నెంబర్ ఏదైతే అదే 1కి ఆపోజిట్ అవుతుంది. అంటే ఆ 2 డైస్లో కామన్గా లేని నెంబర్ 3 అనేది 1కి ఆపోజిట్ అవుతుంది. ఇలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ 1కి అడ్జసెంట్ సైడ్స్ ఏవో రాసేసుకోండి. ఇక్కడ 1కి ఏమేమి ఉన్నాయి, 5, 6. అదేవిధంగా ఈ డైస్లో చూసినట్లయితే 4, 2. ఇలా చూసినా కానీ మనకి లేని నెంబర్ ఏంటంటే 3. 1కి ఆపోజిట్ వచ్చేసి 3. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ నెంబర్ ఆఫ్ డాట్స్ విల్ బీ దేర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ దట్ కంటైన్స్ 2 డాట్స్. అండ్ ఇక్కడ ఆపోజిట్ 2 అడుగుతున్నారు. మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్న రూల్ ప్రకారం అంటే కామన్గా నెంబర్ ఇక్కడ 5 డాట్స్ అనేది కామన్గా ఉంది, ఇక్కడ 5 డాట్స్ అనేది కామన్గా ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 5, 3, 2, 5, 4, 1. దీస్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్. 6 అనేది 5కి ఆపోజిట్. ఇలా చూసినట్లయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆపోజిట్ టు 2, 1. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ ఈజ్ ఎట్ ద ఆపోజిట్ ఆఫ్ నెంబర్ 6. నెంబర్ 6కి ఆపోజిట్. ఇక్కడ చూసినట్లయితే 3 డైస్లో 6 అనేది కామన్గా ఉంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఈ 3 డైస్లో ఏ నెంబర్ అయితే ఉండదో అది మన ఆన్సర్ అవుతుంది. చూడండి, ఆప్షన్ డి 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 6 అనేది 4కి ఆపోజిట్. ఎందుకంటే 6 అనేది కామన్గా అన్ని డైస్లో ఉంది, లేని నెంబర్ మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద బిలో ఫిగర్ 4 డైస్ ఆర్ పొజిషన్డ్. వాట్ విల్ బి ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద వన్ దట్ హ్యావింగ్ 3 డాట్స్. ఆపోజిట్ 3 అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన డైస్లో 3 అనే నెంబర్ ఎన్ని డైస్లో కామన్గా ఉందో చూసుకోండి. మోర్ దాన్ 2 ఉంటే అప్పుడు ఆ ఉన్న డైస్లో కామన్గా లేని నెంబర్ మనకు ఆపోజిట్ అవుతుంది. చూసినట్లయితే మనకి ఫస్ట్ డైస్లో 3 ఉంది, సెకండ్ డైస్లో 3 ఉంది అండ్ అలాగే ఫోర్త్ డైస్లో 3 ఉంది. ఈ మూడిట్లో కామన్గా లేని నెంబర్ ఏదో చూసుకుంటే అదే మన ఆన్సర్. కామన్గా లేనిది 5 అంటే ఆప్షన్ 4. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద క్యూబ్ వాట్ లెటర్ విల్ బీ ద ఆపోజిట్ ఆఫ్ ఏ. ఆపోజిట్ ఏ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం కామన్గా ఎన్ని డైస్లో ఉందో చూసుకోవాలి. ఏ 1, 2 2 డైస్లో ఉంది కాబట్టి ఈ 2 డైస్లో లేని నెంబరే మన ఆప్షన్ అవుతుంది. అంటే డి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదు అంటే ఇక్కడ ఇంకో మెథడ్ చూడండి. ఈ మూడిట్లో సి అనేది కామన్గా ఉంది. ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుందాం. ఈ మూడిట్లో సి కామన్గా ఉంది కాబట్టి ఈ కామన్గా లేనిది బి అంటే సి బి అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. అదేవిధంగా ఈ 2 డైస్ చూడండి, లాస్ట్ 2 డైస్లో చూసినట్లయితే ఇక్కడ కామన్గా 2 లెటర్స్ ఉన్నాయి, డిసి. అంటే మనం పార్ట్ 1లో రూల్ 2 చెప్పుకున్నాం. 2 నెంబర్స్ కామన్గా ఉంటే మిగిలిన 2 అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఆ కేసు ప్రకారం ఈఎఫ్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. రైట్. ఆల్రెడీ మనకి 2 పైర్స్ వచ్చేసినాయి. ఇంకా మిగిలిన పైర్ ఏంటంటే మన ఆన్సర్ ఏడి అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇలా కూడా మన ఆన్సర్ అనేది చెప్పుకోవచ్చు. కానీ ఈజీ మెథడ్లో చెప్పుకోవాలంటే కామన్గా ఉన్నది చూసుకొని లేని నెంబర్ అనేది మనం ఆప్ట్ చేస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A cube is made by folding the given sheet. In the cube so formed, what would be the number on the opposite side of the number 1?
మీరు ఇలా క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆపోజిట్ వర్డ్ చూడండి, ఏ నెంబరో చూడండి. అంటే ఆ నెంబర్‌కి ఏ నెంబర్‌కి ఆపోజిట్ మనం కనుక్కోవాలో అదొక్కటి చూసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మనం ఫస్ట్ అనేది ఇక్కడ ఆపోజిట్ ఆర్ పేర్స్ రాసుకుందాం. ఫస్ట్ చూడండి. ఇక్కడ 4 అనేది 6కి ఆపోజిట్. రైట్. ఇక్కడ 5 అనేది 3కి ఆపోజిట్. చూడండి నేను ఎలాగా మార్క్ చేసుకుంటున్నాను కన్‌ఫ్యూజ్ లేకుండా. అండ్ అలాగే 2 అనేది 1కి ఆపోజిట్. దీని ప్రకారం మనం అడిగిన క్వశ్చన్ అనేది 1కి ఆపోజిట్. 1కి ఆపోజిట్ 2. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద క్యూబ్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్లో అడుగుతూ ఉంటారు. ఎలా సాల్వ్ చేయాలనేది అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఆపోజిట్ పేర్స్ రాసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటుంది దీన్ని. ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ చూసినట్లయితే ఇక్కడ 2, 9 అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇచ్చిన ఫిగర్లో నేను ఆపోజిట్స్ రాస్తున్నాను చూడండి. ఆ ఆపోజిట్స్ రాసి కింద ఆప్షన్స్లో మనం టాలీ అవుతుందో లేదో ఆప్ చేసుకుంటే ఎన్ని టాలీ అవుతుంటే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ మనం అయితే ఆప్షన్స్లో ఆప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 అనేది 7కి ఆపోజిట్. నెక్స్ట్ 5 అనేది 8కి ఆపోజిట్. దీన్ని బేస్ చేసుకొని ఎన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయో మనమైతే ఆప్ట్ చేయాలి. ఆప్షన్ ఏ చూడండి, 2, 7, 8 అనేది అడ్జసెంట్ అని ఇచ్చారు. 2, 7, 8 అడ్జసెంట్ అని ఇచ్చారు. 2, 7, 8 చూడండి ఇక్కడ 2, 7, 8 అనేది అడ్జసెంట్ అవుతున్నాయి కాబట్టి ఏ అనేది కరెక్ట్. బి చూడండి 9, 8, 2 9, 8, 2 9, 8 అనేది అడ్జసెంట్ అండ్ 9, 2 అనేది ఆపోజిట్ కాబట్టి ఆప్షన్ బి అనేది టాలీ అవ్వట్లేదు. ఆప్షన్ సి చూడండి 1, 5, 7 1, 5, 7 1, 5 అనేది అడ్జసెంట్ అండ్ 5, 7 ఆల్సో అడ్జసెంట్ బట్ 1, 7 ఈజ్ ఆపోజిట్ కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి చూడండి 2, 5, 7 2, 5, 7 కూడా అడ్జసెంట్ కాబట్టి ఆప్షన్ ఏ అండ్ డి ఆప్షన్ బి ఓన్లీ ఏ అండ్ డి అనేది కరెక్ట్ అవుతుంది. చూసారు కదా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఈజీగా ఆప్ట్ చేయాలి. ఇంత టైం లేకుండా మీరైతే ఈజీగా అడ్జసెంట్ ఏవి చూసుకొని ఆప్షన్స్ టాలీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 orientation of a die are shown. The dice can be obtained by folding each of the following figures along the lines. చూడండి ఈజీగా అయిపోతుంది. క్వశ్చన్ అయితే చాలా లెందీగా ఉన్నా కానీ కింద ఎన్ని అయితే అన్ఫోల్డ్ చేస్తే మనకి ఇచ్చిన డైస్ అనేది అన్ఫోల్డ్ చేస్తే ఎన్ని కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్తూ ఉండాలి. చాలా ఈజీ. చూడండి ఫస్ట్ మనం అయితే ఇందాక రాసుకున్నట్టు ఆపోజిట్ పేర్స్ రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కామన్గా 3 ఉంది, ఇక్కడ కామన్గా 3 ఉంది. క్లాక్ వైజ్, సింప్లీ క్లాక్ వైజ్ 3, 5, 1 3, 6, 2 ఇక్కడ 4, 3 అనేది ఆపోజిట్, 5, 6 అనేది ఆపోజిట్, 1, 2 అనేది ఆపోజిట్. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 చూడండి, ఇక్కడ 4, 3 ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ 4, 3 ఆపోజిట్లో ఉన్నాయో లేదు చూడండి. 4, 3 అనేది అడ్జసెంట్గా ఉన్నాయి ఈ ఫిగర్లో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ బి చూసినట్లయితే 4, 3 ఎస్ 4, 3 అనేది ఆపోజిట్లో ఉన్నాయి అండ్ 5, 6 అండ్ 6 కూడా ఆపోజిట్లోనే ఉన్నాయి అండ్ మిగిలిన 1, 2 కూడా ఆపోజిట్లోనే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. మిగిలినవి మనం చూడడం అవసరం లేదు ఎందుకంటే ఆప్షన్స్లో ఏ, బి ఆర్ ఏసి అలా ఇచ్చినప్పుడు మాత్రమే మిగిలినవి కూడా మనం వెరిఫై చేసుకోవాలి. లేదు ఓన్లీ ఆప్షన్స్ ఏ, బి, సిడి ఇచ్చినప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా ఆప్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం, సేమ్ క్వశ్చన్ కాకపోతే అక్కడ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. సేమ్ మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి, ఎంతమందికి అర్థమైందో కూడా నాకు అర్థమవుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఏ, బి, సిడి చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీకు ఆపోజిట్ ఏమేంటివి చూసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే చాలా లెందీగా ఉంది, ఆప్షన్స్ కూడా కొంచెం లెందీగా ఉన్నాయి. ఇంతకుముందు క్వశ్చన్స్కి కంపేర్ చేసుకుంటే ఆన్సర్ ఎలా చేయాలి చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద డైస్ అంటే ఇక్కడ ఇచ్చిన డైస్కి ఆపోజిట్ ఫేస్ అనేవి మనం మార్క్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను చేస్తుంది ఏంటంటే కామన్ సైడ్స్ అనేవి నేను చూసుకున్నాను. ఇక్కడ ఈ 3 డైస్లోని 3 అనేది కామన్గా ఉంది చూడండి.
ఈ మూడిట్లో లేని నెంబర్ ఏదైతే అవుతుందో అది 3కి ఆపోజిట్ అవుతుంది. అంటే 1 అనేది 3కి ఆపోజిట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పేయొచ్చు చూడగానే. ఎందుకంటే ఇన్ని క్వెషన్స్ సాల్వ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా చెప్పేయొచ్చు. ఈ 1, 3 అనేది మనకు ఆప్షన్స్‌లో వెరిఫై అవుతుందా లేదో చూసుకోండి. ఒక్క ఆప్షన్‌లోనే 1, 3 ఉందంటే అది బ్లైండ్‌గా అదే మన ఆన్సర్ అవుతుంది. మోర్ థాన్ 1 ఉంటే మాత్రం ఇంకో పెయిర్ మాత్రం మనం వెతకాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 అయితే లేదు. కరెక్ట్ తప్పని ఆప్షన్ బి అయితే లేదు. ఆప్షన్ సిలో 1, 3 ఉంది అండ్ ఆప్షన్ 4లో కూడా లేదు కాబట్టి ఆప్షన్ సి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్? ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్వెషన్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇన్ని మోడల్స్ అడగొచ్చు. ఎంత డిఫరెంట్ క్వెషన్స్ అడగొచ్చు. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇందులో ఇంకొంచెం డెప్త్ ఉండిద్ది. అది నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్ క్వెషన్స్ అలాగే డిఫికల్ట్ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్.